भारत माता की जय श्री राम, जय श्री राम, जय सवराज, जय सवराज, जय कुमरवीर, जय कुमरवीर, भारत माता की जय। जोहार तेलंगाना మన వీరులకు జోహార్ జోహార్। ధన్యవాదాలు అన్నకి। ఎస్టీ మోర్చా జిందాబాద్, ఎస్టీ మోర్చా జిందాబాద్। రాష్ట్ర శాఖ రథసారథి గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరి కాసేపట్లో మన మధ్యలోకి విచ్చేస్తారు। అందరికీ ఆకలి అవుతుందన్న ఒక్క 15-20 నిమిషాలు ఓర్పుగా సహనంతో అందరూ ఉంటే మన యొక్క సమావేశం పూర్తి చేసుకుంటాం। ఆ తర్వాత అందరం కూడా భోజనాలు అందరం కూడా తిన్న తర్వాత మన ఇళ్లలోకి అందరూ కూడా సురక్షితంగా చేరుకుంటామన్న। దయచేసి ఒక్క 15-20 నిమిషాలు అందరూ సహకరించాలి। ఈనాడు భారతీయ జనతా పార్టీలో నేను 2008లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు డివిజన్ యువ మోర్చా అధ్యక్షుడిగా మరియు డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా, అసెంబ్లీ మీడియా కన్వీనర్ గా, మరి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మరి గత 3 పర్యాయాలుగా ఇదే గిరిజన మోర్చాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ మా కళ్యాణత అన్నాక నేతృత్వంలో మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా నాపై ఎంతో విశ్వాసంతో, ప్రధానమైనటువంటి నమ్మకంతో నాకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం, ఆ యొక్క కార్యక్రమంలో మీ అందరి యొక్క ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు ఈ రోజు పొద్దున 8 గంటలకి ఆ వర్షంలో నేను చూస్తా ఉంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయన్న నేను చెప్పలేనటువంటి ఆ యొక్క ప్రేమని మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ, గౌరవ, అభిమానం అంతా కూడా నా జీవితాంతం మీకోసం, గిరిజన జాతి కోసం, భారతీయ జనతా పార్టీ కోసం, ఈ దేశం ధర్మం అనేటువంటి అంకిత భావంతో ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నటువంటి ఈ యొక్క సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను అనుభవించి ఈనాడు నాకంటే ముందు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఈ రోజు వారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రమోట్ అయ్యారు। మరి ముఖ్యంగా మా కళ్యాణన్న గారికి, మరి వారితో పాటుగా నిత్యము బంజారా, గిరిజన, జాతి, ఆదివాసీ బిడ్డల కోసం పోరాటం చేసేటువంటి మా యొక్క పోరాట వీరుడు, దాదాపు 70 ఏళ్ల వయసుకు వచ్చినారు మా పెద్దల మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారికి, వారికి శిరస్సు నమస్కారం తెలియజేస్తాను। మరి నా గిరిజన బిడ్డలందరూ కూడా, నా దళిత గిరిజన పేద బడుగు బలహీన వర్గాల కోసం అచ్చంపేట శాసనసభ స్థానం నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై నా గిరిజన సోదరులు నా ప్రాంతంలో అత్యధికంగా ఉంటారన్నా నేను కూడా మీతో పాటుగా నేను సైతం అని చెప్పేసి నన్ను ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి మా అన్న పెద్దలు కూడా మరి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు మరియు పూర్వ జాతీయ ఎస్టీ మోర్చా కార్యదర్శి, మరి గత 40 ఏళ్ల నుంచి ఇదే పార్టీలో ఒకే విధానం, ఒకే నినాదం, ఒకే సిద్ధాంతం అనేటువంటి బాటలో నిత్యం నన్ను ప్రోత్సహించేటువంటి మా అన్న అమర్ సింగ్ పవార్ గారికి, మరి ఒక పైలట్ గా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశంలో చేస్తున్నటువంటి సంక్షేమాలన్నింటినీ కూడా, మరి ముఖ్యంగా పేద గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమాలన్నింటినీ కూడా ఆకర్షితురాలై తన యొక్క ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత జాతీయ ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మా సోదరుమణి, మా అక్క అడ్మిరా బాబీ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। మరి యొక్క సమావేశంలో మన మధ్యలో
మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉరుగుల రమేష్ గారు జనగాం నుంచి వారు కూడా ఈరోజు మా సోదరుని ఆశీర్వదించారు. మరి నా యొక్క గతంలో నేను అధ్యక్షుడి కంటే ముందు 3 పర్యాయాలు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మరి నా సహచర ప్రధాన కార్యదర్శి సురేష్ గారు, మా ఎస్టీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, మరి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా బంజారా గిరిజన జాతికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 32 తెగల బిడ్డలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నా ఆడపడుచులకు, నా అక్కలకి, అమ్మలకి అందరికీ కూడా పేరు పేరు ప్రాధాన్యతగా తెలియజేస్తూ, మరి మీ అందరి సమక్షంలో నాకు అవకాశం కల్పించినందుకు భారతీయ జనతా పార్టీకి నేను పూర్తి అంకిత భావంతోనే ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరి సాక్షిగా నేను మాటిస్తా ఉన్నానన్నా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు మనం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఆకలిస్తా ఉంది. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కొక్క 2 నిమిషాలు వారు కూడా మాట్లాడతారు. మరి రాబోయే కాలంలో మాట్లాడతాను. రాజకీయాలు ఏ రకంగా కూడా నేను మాట్లాడదలుచుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే చాలా కాలకృతమైంది కాబట్టి మీ అందరూ కూడా నాకు అనుమతిస్తారని చెప్పి ఆశిస్తూ, నేను రాబోయే రోజుల్లో మీరందరూ సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడకును వంచేదాకా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా ఖచ్చితంగా గిరిజన జాతి అభివృద్ధి కోసం, గిరిజన జాతికి ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలయ్యేలాగా ఈ వేదికపై ఉన్నటువంటి మా అన్నలందరి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క మార్గదర్శనంలో ముందు కొనసాగుతారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి స్వీకరోత్సవ సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటుగా వచ్చేటటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు అన్న గౌతమ్ రావు గారు, అదేవిధంగా మరొక వారి సహచర సీనియర్ ప్రధాన కార్యదర్శి శ్రీ తూళ్ళ వీరేంద్రరావు గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారికి కూడా స్వాగతం. మరి యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఒక 5 నిమిషాలు మా డాక్టర్ కళ్యాణంగా మా గిరిజన జాతి ఆణిముత్యం నిత్యం పోరాటం చేశారు. జీవితంలో ఒక పోరాటం, ఆయన జీవితంలో ఒక పోరాటం చూస్తున్నా. ఆ పోరాట వీరుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ పుట్టిన 45 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఒక గిరిజనుడికి రాష్ట్ర ఉపాధ్యక్ష హోదా కల్పినే అది రామచంద్రరావు గారి రామచంద్రరావు గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు కళ్యాణ్ గారి అలా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. అందరికీ ఆగలేదు.